హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే మట్టెలు చేపించుకున్నప్పుడే మినీ వ్లాగ్ అనమాట. ఇక్కడ మనకి మట్టెలు చేపించుకోవాలంటే గోల్డ్ షాప్‌కి అయితే వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ మాకు అవసరం లేకుండా ఇంటికైతే వచ్చాడనమాట. ఎందుకంటే మాకు గోల్డ్ షాప్ అతను తెలిసినతను ఉంటే ఇంటికైతే వచ్చాడు. ఇక్కడ మనం పాత మట్టెలు తీయాలంటే పసుపు తాడు కట్టుకోవాలనమాట. మట్టెలాగా కట్టుకొని అప్పుడే మనం పాత మట్టెలైతే తీసేయాలి. మళ్ళీ తర్వాత కొత్త మట్టెలు పెట్టుకున్న తర్వాత పసుపు తాడు తీసేయాల్సొస్తుంది. ఇక్కడొచ్చేసి మట్టలైతే మనకి పెళ్లి పందిరిలో పెడతారు కదా! తర్వాత వచ్చేసి పెళ్లి తర్వాత కూడా మట్టలు చేపించుకుంటారు. తర్వాత 5 ఇయర్స్, 9 ఇయర్స్, 11 ఇయర్స్ అలా చేపించుకోవాలని అంటారనమాట. ఇక్కడ నాకొచ్చేసి 5 ఇయర్స్ అయితే రన్నింగ్ అయిపోతుంది. మళ్ళీ నేను లీవ్‌కెళ్ళేసి మళ్ళీ వచ్చేసరికి 6 ఇయర్స్ రన్నింగ్ అయితుంది కదా! చేపించుకుందాం ఇవాళ పెళ్ళిళ్ళున్నాయి కదా! మళ్ళీ కార్తీక మాసం మొత్తం కూడా మంచి రోజులే అనమాట. మనం ఆ మాసంలో ఏ రోజైనా చేపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను చేపించుకున్న రోజొచ్చేసి పెళ్లి రోజు అనమాట. పెళ్లి రోజులున్నాయి. అందుకని చెప్పేసి మట్టలైతే చేపించుకొని వెళ్ళిపోయాను. ఇక్కడేంటంటే మనకు కొంతమంది 5 ఇయర్స్, 9 ఇయర్స్ అలా చెప్తున్నారు. కాకపోతే మనం ఏ ఇయర్ అయినా కూడా మంచి రోజు పెళ్ళిళ్ళున్న రోజు చేపించుకోవాల్సి ఉంటుందట. కాకపోతే నాకు ఆ విషయం తెలవదు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకేంటంటే పెళ్లిలో పెట్టిన మట్టల కంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు చేపించుకున్న మట్టలు కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలన్నమాట. కొంచెం వెండి కలుపుకుంటూ వెళ్ళాలి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బై ఫ్రెండ్స్.